పార్సాది గారు సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి విశేషాధికారం, మంత్రులుగా ఎవరిని పెట్టుకోవాలి, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలా, ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ప్రభుత్వంలో అన్నదని ఆయనకున్నటువంటి అధికారం. దాన్ని ఆయన బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు. నిన్న మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది ఈ రోజు కోసం, ఈ 5 ఏళ్ల కోసం చేసినటువంటి మంత్రివర్గ కూర్పు కాదు. రాబోయే 20 సంవత్సరాల పాటు ఈ ఎన్డీఏ ప్రభుత్వాలు, ఎన్డీఏ కూటమికి అవసరమైనటువంటి లీడర్షిప్ ని ఇవ్వాలన్న ఆలోచనతో చేసినటువంటి మంత్రివర్గ కూర్పుగా నేను భావిస్తాను. ఎందుకంటే కొత్త ఎంతసేపు అయినా సరే పాత వాళ్ళు సీనియారిటీ డెఫినెట్ గా అవసరమే. వాళ్ళ అనుభవం అన్నది ఈ రాష్ట్రానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదే సందర్భంగా కొత్త మంత్రులను ట్రైన్ చేసుకోకపోతే, కొత్త మంత్రులకు అవకాశం ఇచ్చి వాళ్ళ ప్రతిభను నిరూపించుకోలేకపోతే కూడా నష్టాన్ని జరిగే అవకాశం ఉంది. దీన్ని బాగా ఆలోచన చేసి ఆయన దూరదృష్టితో చేసినటువంటి మంత్రివర్గ కేటాయింపులని నా వ్యక్తిగత భావన. దీనివల్ల డెఫినెట్ గా రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు యువకులకి మామూలుగా మీరు ఇంతకుముందు కూడా చెప్తున్నారు, 2000 సంవత్సరాల తర్వాత, లేదా చాలా మంది కొంతమంది చూస్తారు 2005 తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని కూడా మంత్రులుగా తీసుకున్న తర్వాత వీళ్ళకి టెక్నాలజీ పట్ల గానీ, లేదా కొత్త రాజకీయ పోకడల పట్ల గానీ, లేదా ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ మీద బాగా పట్టుండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రెండోది, మిగతా బాగా తిరగలుగుతారు, బాగా చేయగలుగుతారు, ఎక్కువసేపు కష్టపడగలుగుతారు. వివిధ రాష్ట్రాల్లో తిరిగి అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం చేయొచ్చు అనే బేరీజు వేసుకునే శక్తి వీళ్ళకందరికీ ఉంటది. కాబట్టి ఈ ప్రయోగం అన్నది ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రయోగంగా నేను భావిస్తాను. అంటే మీరు ఇది ఒక స్టేట్ కాదు, సెంట్రల్ కేబినెట్ కూడా సేమ్ అట్లానే ఉంది. సెంట్రల్ కేబినెట్ కొంచెంసేపు పక్కన పెట్టండి. తెలుగుదేశం చాలా చరిత్ర ఉన్న పార్టీ, 42 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. తెలుగుదేశం కొత్తగా ఇప్పుడు వీళ్ళందరినీ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, ఇట్స్ ఫైన్. బట్ మంత్రివర్గం, ఆయన ఇందాక చెప్పారు పార్థసారథి గారు, ముఖ్యమంత్రి విశేషాధికారం అని. చంద్రబాబు నాయుడు గారు తన విశేషాధికారం వాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, రామారావు గారు దిగిపోయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదట 7 వారు తప్ప 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత కొన్నాళ్ళకి ఒక ఎక్స్పాన్షన్ చేశారు, అందులోనే కొంతమందికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎక్స్పాన్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి కొంతమందిని తొలగించారు. 99లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అసలు అసెంబ్లీకి కంటెస్ట్ చేసే దగ్గరే ప్రజాదీవెన అనే ఒక స్కీమ్ పెట్టి, దాంట్లో చాలామంది కొత్త వాళ్ళని, శనక్కాయలరుణ ఇలాంటి వాళ్ళందరినీ కూడా పోటీ ప్రజాదీవెన దాని పేరు ప్రజాదీవెన. ఆకర్ష టైప్ ఆఫ్ ఏదో చెప్పేవాళ్ళు. ఆకర్ష కాదు, ఆకర్ష రాజశేఖర్ ఆ టైప్ లో ఏదో ఒక ప్రజాదీవెన అనే ఒక న్యూట్రల్ పీపుల్ పార్టీలోకి రావడం. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు, శనక్కాయల అరుణ గారు వీళ్ళందరూ ఆ టైంలో వచ్చారు పార్టీలోకి 99లో. పోటీ చేశారు. పోటీ చేసిన వెంటనే కొత్తగా ఫామ్ చేసిన మంత్రివర్గంలో ఎవరు సీనియర్స్ లేరు. అక్కడ బ్యాలెన్సింగ్ అవుట్. ఇది న్యూ కాదు, ఆల్రెడీ ఇది న్యూ కాదు, ఎక్స్పెరిమెంటెడ్ ఆల్రెడీ. గతంలో ఎక్స్పెరిమెంట్. కొత్త వాళ్ళందరికీ, పుష్పలీల వీళ్ళందరికీ మంత్రివర్గంలో చోటిచ్చారు ఆయన. అప్పుడు కూడా ఇలా పాత కొత్తల మేలు కలయిక చేశారు. ఇప్పుడు 99లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడు గారిని పెట్టుకున్నారు. రెవెన్యూ మంత్రిగా ఈయన మన అశోక్ గజపతిరాజు గారు ఉండేవారు. తర్వాత కొంత సీనియారిటీని కంటిన్యూ చేయాలి కాబట్టి విద్యాధర్రావు గారు ఉండేను, మాధవరెడ్డి గారు ఉండేను, ఇలా కొంతమందిని దేవేందర్ గౌడ్ గారు, మాధవరెడ్డి గారు కాదు, సారీ, దేవేందర్ గౌడ్ గారు ఉండేను, వీళ్ళందరూ ఉండేను. బట్ కొత్త బ్యాచ్ కూడా ఒకటి తయారైంది. సో తెలుగుదేశానికి ఇది కొత్త కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదేదో ఫిక్స్డ్గా ఏదో టేబుల్ పెట్టేసినట్టుగా ఈ బిల్డింగ్ కట్టేసాం అన్నట్టు కాదు. ఈ 5 సంవత్సరాలు పార్సాది కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పేది నెక్స్ట్ 20 yearsకి పార్టీని బిల్డ్ చేస్తున్నారు సార్. 5 సంవత్సరాల్లో ఈయన మంత్రివర్గం మార్చరా, పునర్వ్యవస్థీకరించరా? 2 సంవత్సరాల తర్వాత, 2.5 ఏళ్ల తర్వాత అవసరం పడితే అవసరం కాదు, తప్పకుండా చంద్రబాబు అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసే కదా జగన్ కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా. 99లో ఆయన చేశారు. అండ్ 2-3 మార్చడం వేరు, ఎంటైర్ క్యాబినెట్ తీసేయకపోవచ్చు. ఎప్పుడైనా సరే అలాగే చేస్తారు. ఇప్పుడు జగన్ కూడా మొత్తం అందరినీ తీసేయలేదు, 12 మందిని ఉంచుకున్నాడు. అంచేత ఖచ్చితంగా 2.5 years అని కట్ ఆఫ్ పెట్టారు. ముఖ్యమంత్రి గారికి విశేషాధికారం ఉంటుంది. ఆయన విశ్వాసం పొందినంత కాలం రాజ్యాంగం ప్రకారం వీళ్ళు మంత్రులుగా కొనసాగుతారు. మంత్రులుగా కొనసాగకపోయినంత మాత్రం ఆయన విశ్వాసం లేదని కాదు. ఆయన హీ వాంట్స్ టు రీఓరియంట్ ది గవర్నమెంట్. అది ఆ విశేషాధికారం చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఉపయోగించుకున్నారు. ఈసారి కూడా ఎంతో కొంతకాలం తర్వాత పునర్వ్యవస్థీకరిస్తారని నాకు అభిప్రాయంగా ఉంది.